అనుగ్రహించిన వాక్య భాగము గత శుక్రవారం విజ్ఞాపన ప్రార్థనలో సమయోను జీవితంలోని సుగుణాలు ప్రారంభించుకున్నాం. సమయోను 7 సుగుణాలు, మంచి లక్షణాలు లేక ఆత్మ సంబంధమైన సుగుణాలు కలిగి ఉన్నాడని మొదటి లక్షణాన్ని చెప్పుకున్నాం. ఏంటది? సమయోను నీతిమంతుడు. చెప్పాలి, సమయోను. ఈ నీతి 3 రకాలు ప్రియులారా. మన అంశం అది కాదు కనుక నేను వివరించలా. లోకనీతి ఉంది, దైవనీతి ఉంది, స్వనీతి కూడా ఉంది. అయితే సమయోను దైవనీతి కలిగి ఉన్నాడు, నీతిమంతుడు అని చెప్పుకున్నాం. రెండవ సుగుణం సమయోనులో భక్తిపరుడు. చెప్పాలి, ఏమై ఉన్నాడు? భక్తిపరుడు. భక్తిపరుడు అనే దానికి కొన్ని గుర్తులు ఉండాలి, జాగ్రత్తగా వినండి. భక్తి అని అంటే ఏంటంటే, ఉదయం లేవగానే, ఈ భూమి మీద నువ్వు కళ్ళు తెరవగానే ప్రభువును చూడాలి. ఆమేన్. నీవు ఇంకొక స్వరము వినకముందే దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన స్వరము వినాలి, అది భక్తి. ఇంకొక స్వరము పిచ్చుకలు పిచ్చుమని అరవక ముందే నువ్వు దేవుని స్వరాన్ని వాక్యము ద్వారా వినాలి, అది భక్తి. భక్తి అంటే ఏమో కాదండి. భక్తి అంటే ఉదయమునని నీకు ఊపిరిచ్చాడే దేవుడు, ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడము భక్తి. ఇవేమేమో చేసి తర్వాత జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఉదయమునని నీ కళ్ళు తెరవగానే ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి, అది నిజమైన భక్తి. అలాగే నీ జీవితంలో ఆరాధించే పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ప్రభువుతో ఉండాలి, అది భక్తి. పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, అదే నిజమైన భక్తి. ఆమేన్. వేళ్ల మీద లెక్క పెట్టగలగాలి. ఆదివారాలు ఎన్ని మానుకున్నావంటే నువ్వు వేళ్ల మీద చెప్పగలగాలి. నువ్వు ఆదివారం గుడికి ఎన్ని రోజులు పోయింటే వేళ్ల మీద లెక్కే చెప్పడం కాదు. ఆప్షన్కి ఏమన్నా ఉన్నాయంటే 1, 2, 3 చెప్పగలగాలి, కానీ ఇంకెక్కువ చెప్పడానికి లేదు, అది భక్తి. ఆదివారం మానుకోవడానికి లేదు, ఆదివారము దేవునిది. ఈ యొక్క పరిశుద్ధ దినము దేవునిది. పరిశుద్ధ దినములో ఖచ్చితంగా మనం ప్రభుతో ఉండాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి, అది నిజమైన భక్తి. ఇంకో విషయం తెలుసా? వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఒక్క మెతుకు కూడా నీ గొంతులోకి వెళ్ళకూడదు, చప్పట్లు కొట్టి ప్రభుని మంచి, అది నిజమైన భక్తి. భక్తి. చూడు, నిన్న వచ్చారు దైవజనులు. ఆయన ఉదయం నుంచి ఏం తినడు, వచ్చాడు కదా. సరే, ట్రైను మిస్ అయింది, ప్రార్థనకు అందుకోలేకపోయాడు. ఎంత బ్రతిమిలాడినా భోజనము చేయలే. ఎందుకో తెలుసా? నేను ప్రభువు పని చేస్తానని వచ్చాను, చెయ్యకుండా నేను భోజనము చేయకూడదు. అలాగే పడుకున్నాడు. ఉదయానికి లేవలేడేమో అనుకున్నా నేను. మంచిగా లేచాడు, ప్రార్థన చేసుకోండు. చూసారా, అది నిజమైన, చెప్పండి, భక్తి. చివరిది ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చే ప్రతి రూపాయిలో, ప్రతి ఆదాయములో, ప్రతి నీకొచ్చే పైసలో దేవునికి లెక్క ప్రకారము దేవునిది దేవునికి ఇవ్వు, అది నిజమైన భక్తి. సమయోను ఏమై ఉన్నాడు? భక్తిపరుడు. ఆమేన్. మొదటి లక్షణం నీతిమంతుడు, రెండవది భక్తిపరుడు. యాకోబు రాసిన పత్రికలో చూడండి, భక్తిని గురించి ఒక మాట చెప్పుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, వారి ఇబ్బంది
మందిలో పరామర్శించుటయే. చూసారా, ఎవరైనా దిక్కులేని పిల్లలుంటే అమ్మా, వారిని మనం ఏం చేయాలి? ఆదరించాలి. అది దేవునికి ఇష్టమైన భక్తి. అలాంటి భక్తి మనం కలిగి ఉండాలంటే, సుమయోను భక్తిపరుడని బైబిల్లో రాశారంటే ఈ భక్తి ఆయన కలిగి ఉన్నాడు. బైబిల్లో కొన్ని కుటుంబాలు చూస్తా, కుటుంబాలే భక్తిపరులు అని చెప్పబడ్డది. ఆమేన్. చదవండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమనబడిన దేశమందు యోబను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరయ్యలో ఉండెను. అతడు భక్తిపరుడు కాదంట. చూసారా, అతడు భక్తిపరుడు అని ఒక్క మాట కాదు అక్కడ రాయబడింది. అతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు. ఆమేన్. ఎవరెవరు? తన ఇంటి వారందరితో. వీళ్ళంతా భక్తి అండి. ఎంత బాగుంటుందో. అది చిన్న పరలోకం లాగా ఉండిద్ది. ఆమేన్. వీళ్ళంతా భక్తి అయితే అది చిన్న పరలోకం లాగా ఉండిద్ది. ఈయన భక్తిపరుడు. 3వ సుగుణము చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెడతా ఉన్నాడు. దేవుని బిడ్డలను ఆదరించే వాళ్ళు వస్తే బాగుండు, ఆదరించే యేసయ్య వస్తే బాగుండని యేసయ్య కొరకు, ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఆమేన్. మనం దేని కొరకు కనిపెట్టాలి చెప్పాలి? 2వ రాకడ కొరకు. అప్పుడు ఈ బాధలు ఉండవు. చెప్పండి, ఈ వ్యాధులు ఉండవు, ఈ కష్టం ఉండదు, ఈ కన్నీరు ఉండదు, ఈ ఇబ్బందులు ఉండదు, ఈ ఇరుకులు ఉండవు. ప్రభుతో పాటు సదాకాలం ఉంటాం. కాబట్టి ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టిన సుమయోనంట. దేవుని ఆదరణ ఎలా ఉంటది? చదవండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. యెషయా 66:13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు దేవుడు తన పిల్లలని ఆదరిస్తాడు. మనుషుల ఆదరణ శాశ్వతమైనది కాదు. మనుషుల ఆదరణ నిరంతరం ఉండేది కాదండి. దేవుని ఆదరణ నిత్యం ఉంటుంది నీకు. ఆమేన్. నిత్యము. అద్భుతం. కాబట్టి ఆ ఆదరణ కొరకు మనము కనిపెట్టాలి. ఆమేన్. దేవుని ఆదరణ. ఇంకా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 94:19వ చరణం. 94వ కీర్తన 19వ చరణం. నీ గొప్ప ఆదరణ మన ప్రాణాలకు ఏం చేస్తుంది? నెమ్మది కలిగిస్తుంది. దేవునిది గొప్ప ఆదరణ. ఆ గొప్ప ఆదరణ మన జీవితాల్లో నెమ్మదిని తీసుకొచ్చిద్ది ప్రియులారా. అందుకని నువ్వు ఎవరికి కాచుకోవాలా, ఎవరి కొరకు నువ్వు వేచి ఉండాలంటే దేవుని ఆదరణ కొరకే వేచి ఉండాలి. దేవుని ఆదరణ. దేవుడు ఆదరిస్తే అది బహు గొప్పగా ఉంటుంది. ఆమేన్. ఆయన ఆదరణ గొప్పది. మన ప్రాణాలను ఏం చేస్తుంది? నెమ్మది పరిస్థితి. దేవుని ఆదరణ మన ప్రాణాలను నెమ్మది పరుస్తుంది. మనం బైబిల్లో చూస్తాం, ఒక ఆమెకి భయంకరమైన వ్యాధి ఉంది. అన్ని హాస్పిటల్కి తిరిగింది. తనకున్న డబ్బంతా కాజేసుకుంది. వ్యాధి బోల, డబ్బు మాత్రం పోయింది. ఇక డబ్బు లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎదురుగా రాలేక ఆయన యొక్క వెనుకాలుండి వస్త్రపు చెంగు ముట్టింది. వ్యాధి పోయింది. ప్రభువారు అన్నాడు, నువ్వు సమాధానము కలదానవై వెళ్ళుము.
అంతకుముందు సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు. యేసయ్య యొద్దకు వస్తే చెప్పాలి, ఆమెకు గొప్ప ఆదరణ. ఎవ్వరు ఇవ్వలేని ఆదరణ, తన డబ్బు ఇవ్వలేని ఆదరణ, తనకున్నటువంటి ఆస్తిపాస్తులు ఇవ్వలేని గొప్ప ఆదరణ. కాబట్టి ఆదరణ ప్రభువు ఇచ్చేది. ఆయన ఇచ్చే ఆదరణ కొరకు, ఆయన కొరకే మనము ఎదురు చూచుదుముగాక. దేవుడిచ్చే ఆదరణ చెప్పండి, గొప్ప ఆదరణ. ఇంకా చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. వారు ఆ బ్రతికిన చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. యోబు గ్రంథం 16వ అధ్యాయము 1-2 వచనాలు. యోబు గ్రంథం 16వ అధ్యాయము 1-2 వచనాలు. అందుకు యోబు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకము నేను విన్నాను. చూసారా, అందరూ వినండి అమ్మ జాగ్రత్తగా. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు. ఎంత చక్కని మాట. ఈ భూమి మీద ఎవరున్నా సరే, నీకు ప్రాణమిస్తానని చెప్పిన వాళ్ళైనా సరే, బాధకే కర్తలు గాని ఆదరణకి కర్తలు గారు. ఆదరణకు కర్తలు కాదు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మాత్రమే మన ఆదరణకు కర్త. అందుకని ఆయన పేరేంటో తెలుసా? ఆదరణకర్త. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. మన యేసయ్య పేరు చెప్పండి, ఆదరణకర్త. ఆదరిస్తాడు. ఎవరు ఆదరించలేనంతగా ఆదరిస్తాడు. 30 సంవత్సరాల క్రితం దొనకొండలో ఒక డ్రైవర్కి క్యాన్సర్ వచ్చింది. రైల్వే డ్రైవర్కి క్యాన్సర్ వస్తే హాస్పిటల్ అన్ని తిప్పి క్యాన్సర్ వచ్చింది. కిడ్నీలోనో మరి లివర్లోనో ఎక్కడో క్యాన్సర్ వచ్చింది అని ఆ డాక్టర్లందరూ, అమ్మ ఏం చేస్తాడు అని అంటే, రైల్వే డ్రైవర్, నెలకు ₹1,50,000 సంపాదిస్తున్నాడు, అంత మంచి ఉద్యోగం చేస్తున్నాడు. డాక్టర్లందరూ మాట్లాడుకొని, ఎవరైనా ఈయనకి కిడ్నీ ఇస్తే బ్రతుకుతాడు, కిడ్నీ ఇస్తే బ్రతుకుతాడు. కిడ్నీ ఇవ్వమంటే కొడుకులు ఉన్నారు, ఎవరు ముందుకు రాల. ఒక వారం పోయిన తర్వాత ఆ డాక్టర్లు ఒక ఆయన అడిగాడంటమ్మా, నువ్వెవరాదా నీ కిడ్నీ? మీ ఆయనకు జీతం వస్తుంది, అందరినీ బ్రతికిస్తాడు, నువ్వు కూడా కొద్ది కాలం బ్రతుకుతావు. ఆయనకు కిడ్నీ ఇచ్చినంత మాత్రం చేత నువ్వు చనిపోవు, నువ్వు కూడా బ్రతుకుతావు, ఆయన బ్రతుకుతాడు, నీ కిడ్నీ ఏమంటావనింది. నీకు మైండ్ ఉందా? నా కిడ్నీ ఎందుకు ఇస్తా? ఎవరు నిన్ను ఆదరించరు. గుర్తుపెట్టుకోవాలి, నీ భర్త అయినా ప్రాణమున్న వరకే, బాగుండి చేసిన వరకే, బాగుండి నువ్వు బ్రతికిన వరకే ఆయన ప్రాణం ఇచ్చి నీ ప్రాణాన్ని ఆదరించే కర్త కాదు. బహు గట్టిగా గుర్తుపెట్టుకోండి. నాకు బాగా గుర్తు, ఆ డాక్టర్లు అన్నారమ్మా, ఎవరి కిడ్నీ సరిపోలే పరీక్షలు చేస్తే, నీ కిడ్నీ సరిపోయింది ఇచ్చేయమ్మా, ఒక కిడ్నీతో నువ్వు బ్రతుకుతావు, ఒక కిడ్నీతో ఆయన బ్రతుకుతాడు, జీతం తెస్తాడు, కుటుంబాన్ని పోషిస్తాడు. ఆమె ఎంతమంది చెప్పిన వేరే ఇవ్వలా. కొద్ది రోజులకి ఆయన ఒక స్వస్థత కేంద్రానికి వెళితే స్వస్థ పొందాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరిచాడు. అప్పుడు ఆయన చెప్పాడు ఈ మాట, నేను విన్నా, భూమి మీద ఎవడు మనల్ని ఆదుకోరు. ఆమేన్. దేవుడు తప్ప మనల్ని ఆదుకుండేవాడు భూమి మీద ఎవడు అంటే ఆయనకు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. మనం కూడా నేర్చుకోవాలి. యోబు గారు ఎంత గొప్ప సత్యం చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్త. ఆదరించేది ఎవరు? దేవుడు మాత్రమే. అట్టి ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట సమయోను. ఆమేన్, ఆమేన్. 4వ సుగుణము చూద్దాం. చూడండి, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను.
అంటే సమయోను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఆమేన్. వెంటనే ప్రశ్న వేసుకోవాలా, మన మీద కూడా, మనలో కూడా, మనం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామా లేదా? దేవుని బిడ్డలు అని చెప్పుకునేవారు 3 రకాలు. మొదటి వారు ఎవరో తెలుసా? ఆత్మ కలిగి ఉంటారు, ఆత్మ చేత మందిరానికి వస్తారు, ఆత్మలో బలపడతారు. ఆమేన్. చెప్పండి. ఇంటి దగ్గర ఉన్న ఆత్మే, ఎక్కడున్న ఆత్మ, ఆత్మ చేత వాళ్ళు నింపబడతారు, ఆత్మ చేత మందిరానికి తోడుకొని రాబడతారు. ఇంటి దగ్గర ఒక క్షణం కూడా ఉండరు. ప్రార్థన జరుగుతుంటామో వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, అది ఆత్మ ప్రేరేపణ. ఆత్మ చేత నింపబడతారు, ఆత్మ చేత నడిపించబడతారు, ఆత్మలో బలపడతారు. మొదటి రకం. రెండవ రకం ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చి ఆత్మ చేత బలపడతారు, నింపబడతారు. ఇది రెండవ రకం. మూడో రకం ఏంటి తెలుసా? ఉన్న ఆత్మను కూడా ఇక్కడికి వచ్చి పోగొట్టుకుంటారు. నీవు నేను ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మలో బలపడే వారముగా ఆత్మను కలిగి ఉందుముగాక. సమయోనంట దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. ఆత్మ చేతనే దేవాలయానికి వచ్చాడని అక్కడ రాయబడింది. చూడండి 26 చివరిలో, ఆత్మవశుడై అతడు దేవాలయమునకు వచ్చెను. ఆత్మచేత వచ్చాడు, ఆత్మచేత. కొన్ని సంవత్సరాల క్రితం దైవజనులు భక్సింగయ్య గారు దొనకొండొచ్చి కుర్చేడు వెళ్తాలి. దొనకొండొచ్చాడు, ప్రార్థన చేశాడు, కుర్చేడు వెళ్తా ఉన్నాడు. కరెక్ట్ గంగ దొనకొండ పోయేసరికి ఆ రోజుల్లో కార్లు లేవు, ఆటోలు లేవు, ఏమీ లేవు. ఎద్దుల బండి మీద ఎక్కి ఎద్దుల బండితో దొనకొండ నుండి కుర్చేడు పోతున్నాడు. మధ్య గంగ దొనకొండ వెళ్ళేసరికి ఆ బండికున్న ఇరుసు ఎరిగిపోయింది. ఏమైంది? ఎరిగిపోయింది. ఆగిపోయారు అక్కడ. ఇంకో బండి తెచ్చి ఆయన తీసుకెళ్లాలని అందరూ ప్రయత్నాలు చేస్తారు. ఈయనేమన్నాడు తెలుసా? ఇక్కడ ఎవరన్నా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా అని అడిగాడంట. ఇక్కడ ఎవరన్నా ప్రార్థించేవాళ్ళు? అక్కడ ఒక ఆమె ఉందయ్యా, అక్కడ ఒక ఆమె ప్రార్థన చేస్తే ఇక్కడ ఎవరు లేరు. నేరుగా అక్కడికి వెళ్దాం పొమ్మని అందరూ కలిసి మనం వెళ్దాం పదా అని అక్కడికి వెళ్ళేసరికి ఆమె తలుపేసుకొని ఆ ఇంట్లో మోకరిల్లి, ప్రభువా నీ సేవకుడిని ఇక్కడికి తీసుకురాయ్యా, నీ సేవకుడిని ఇక్కడికి తీసుకురాయ్యా, నీ సేవకుడు ఇక్కడికి రావాలా, నీ సేవకుడు ఇక్కడికి రావాలా, నీ సేవకుడిని నేను చూడాలి, నీ సేవకుడి దగ్గరికి వెళ్దామంటే నాకు శక్తి లేదు నడిచి వెళ్ళడానికి, ఎవరు తోడు లేరు, నీ సేవకుడిని ఇక్కడికి అని ప్రార్థన చేస్తా ఉందంట. ఈ దైవజనుడిని ఆ బండి ఇరుసు ఎరగగొట్టింది. ఈమె ప్రార్థన. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. దైవజనుడు కదా, ఎందుకు ఇలా జరిగిందా అని అనుకుంటూ, సరే ఇక్కడ ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా అని అక్కడికి వెళ్తే ఆమె అదే ప్రార్థన చేస్తా ఉంది. అప్పుడు అన్నాడంట, ఏమి ప్రార్థన? బండి యొక్క ఇరుసును ఎరగొట్టింది. మనం రావాలి, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అలా ఉండాలి. ఆమె మన ప్రార్థన చెప్పండి అవసరమైన రీతిలో స్పందించి దేవుడు అద్భుత కార్యం జరిగించేలా శక్తివంతమైనదవ్వాలి. ఆత్మవశుడు. సమయోను ఆత్మవశుడు. 5వ ప్రత్యేకమైన లక్షణం చూడండి సమయోనులో ఉన్నది. అమ్మా, దైవ ప్రత్యక్షత. ఆమేన్. దేవుడు ఆయనకు కనబడి మాట్లాడే అనుభవం ఉంది. ఆమేన్. దేవుడు నీకైనా నాకైనా పరిశుద్ధత కలిగి జీవించే ఎవరికైనా ఆయన కనబడతాడు. చెప్పాలి, మాట్లాడతాడు. ఆమేన్. ఏదో ఎవరికో కొద్ది మందికి కనపడే దేవుడు కాదు ఆయన, అందరికీ కనపడ. ఆయనను చూసే పరిశుద్ధత నీలో ఉండాలి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 12:14. పరిశుద్ధత లేకుండా 12:14 నాన్న. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఎట్లా చూడాలంటే దేవుణ్ణి? కొన్ని చోట్లకి వెళ్తే టిక్కెట్ కొని ఆ దేవుణ్ణి చూడాలి. కొన్ని చోట్లకి వెళ్తే అమ్మ లైన్లో నిలబడి దేవుణ్ణి చూడాలి. ఇక్కడ ఏమి రాయబడింది తెలుసా? పరిశుద్ధత ఉంటేను నువ్వు దేవుణ్ణి చూస్తావు. ఈ మాట విన్నప్పుడు పౌరుషం కలగాలి మనకి. ప్రభువుని చూడాలంటే మార్గం చెప్పండి. పరిశుద్ధత ఉండాలి. ఇంకేం అక్కర్లేదు. నీకు ధనం అక్కర్లేదు, బలం అక్కర్లేదు, అందం అక్కర్లేదు, ఐశ్వర్యం అక్కర్లేదు. నీకు ఉండవలసినది పరిశుద్ధత. అప్పుడు నువ్వు దేవుణ్ణి చూస్తావు. ప్రభువును చూసే మార్గం చూడండి ఎంత అద్భుతమైందో. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. అంటే పరిశుద్ధత ఉంటే ఎవడైనా ప్రభువును చూడగలడు. చూసారా? అద్భుతమండి. ప్రభు కృపను బట్టి మనం ప్రభువును చూసేవారముగా ఉండ. బైబిల్లో చూడండి, నిర్గమకాండం 24వ అధ్యాయము 9 నుండి 11వ వచనం వరకు. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి దేవుణ్ణి చూశారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. 70 మంది అంట. ఇశ్రాయేలీయులు లక్షల మంది. ఎంతమంది చూశారు దేవుణ్ణి? 70 మంది. సంఘములో కూడా వేల మంది ఉంటారు. దేవుణ్ణి ఎంతమంది చూస్తారు? కొద్ది మందే. ఎందుకంటే దేవుణ్ణి చూడాలంటే ఒకే ఒక కండిషన్ ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. అంటే దేవుణ్ణి చూడాలంటే ఉండవలసిన మొదటి లక్షణం పరిశుద్ధత. ఇశ్రాయేలీయులలో ఎంతమంది అంట? 70 మంది ఎక్కిపోయి కొండ పర్వతం ఎక్కిపోయి ప్రభువును చూశారు. మరి నువ్వు చూసావా? మరి నేను చూశానా? ప్రశ్న వేసుకోవాలా? ప్రభువును చూడగలిగిన భక్తి పరులముగా బ్రతుకుదుముగాక. ఊరికేదో ప్రార్థనకు వచ్చిపోవడం కాదండి. బలమైనటువంటి భక్తి పరులముగా బ్రతకాలి. ఆమేన్. ఇశ్రాయేలీయులు 70 మంది చూస్తారు. ఇంకా చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. అతడు పురాతనం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమయ్యే. చెప్పాలి, ప్రత్యక్షమయ్యే. దీని అర్థం ఏందో తెలుసా? ఆయన పురాతనము నుండి ఇప్పటిదాకా పరిశుద్ధత కలిగిన వాళ్ళందరికీ ప్రత్యక్షమయ్యే. ఇప్పుడు మా నాన్న తరం ఉంది, పరిశుద్ధంగా ఉండి ప్రభువును చూశారు. మన తరం ఉంది, పరిశుద్ధంగా ఉండి ప్రభువును చూస్తాం. మన బిడ్డల తరములో కూడా పరిశుద్ధంగా ఉంటే ప్రభువును ఆయన పురాతనములో ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు, రాబో కాలములో కూడా ప్రత్యక్షమయ్యే దేవుడు. చూసారా? ప్రభు కృపను బట్టి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయనకి 2 కొడుకులు. ఆయన ప్రార్థన చేస్తాడంట, నా 2 కొడుకులు అయ్యా నీ సేవ చెయ్యాలి. ఆమేన్. ఎంతమంది ఉన్నది? ఎంతమంది? అలాగే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. 2 సేవ చేస్తున్నారు. ఒకరోజు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, గుండె జబ్బు వచ్చింది, గుండె నొప్పి వచ్చింది. ఆ తండ్రిని అలా
పడుకోబెట్టి ఇద్దరు చెరొక వైపు, అంటే ఒక కుమారుడు ఒకవైపు, ఇంకొక కుమారుడు ఇంకొక వైపు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారంట. అయ్యా, మేమిద్దరం పుడితే ఈ తండ్రికి ఇద్దరిని నీకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. మేమిద్దరము నీ పని చేస్తున్నాం, మా ఇద్దరికి ఈయన కావాలి. ఆమేన్. మా ఇద్దరికి ఈయన కావాలి, మా ఇద్దరికి నువ్వయ్యా నీ వద్దకు తీసుకోవద్దయ్యా అని ప్రార్థన చేస్తే, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నాడంట, ఒక 6 నెలలు 2 నెలలు బ్రతుకుతాడన్న ఆయన 22 ఏళ్ళు అయిందంట, ఇంకా బ్రతుకుతూనే ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఆయన సాక్ష్యం చెబుతాడు వాళ్ళ అబ్బాయి, అయ్యా నాతో చెప్తాడయ్యా, మా ఇద్దరిని దేవునికి ఇస్తే మా ఇద్దరికి దేవుడు మా నాన్ను ఇచ్చాడు, మా నాన్ని ఇచ్చాడు. గమనించండి, ప్రభువును చూస్తున్నారు వాళ్ళు, ప్రభు కార్యాలను చూస్తున్నారు. ఆమేన్. కాబట్టి ఆయన ఎవరికో కొద్ది మందికి కనపడే దేవుడు కాదు, అర్థమైందా? ఆయన అందరికీ, తన యందు భయభక్తులు కలిగిన వారందరికీ, పరిశుద్ధంగా జీవించే వారందరికీ ప్రత్యక్షమయ్యే దేవుడు, ప్రత్యక్షమయ్యే దేవుడు. మహాకృపండి దేవునిది. ఆయన కొద్ది మందికి కనపడేవాడు కాదు. తండ్రికి కనపడతాడు చెప్పాలి, కుమారులకు కనపడతాడు, మనవాళ్ళకి. అయితే ఆ పరిశుద్ధత మనలో ఉండాలి. ఆయన పురాతనము మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమయ్యే దేవుడు. చదవండి ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనము నుండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, చూసారా, దేవుడు అతనికి ప్రత్యక్ష 75 ఏళ్ళప్పుడు ప్రత్యక్షమైండు. ఇప్పుడు నేను 99 ఏళ్ళప్పుడు కూడా ఆయన ఏమై ఉన్నాడు? ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. అయితే నేను ఆయన్ని అడగాల, ప్రభువా నువ్వు నాకు కనబడయ్యా. కనబడాలంటే ఒక కండిషన్ అని చెప్పాను. ఏంటది? మనము పరిశుద్ధులముగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. చూడాలంటే ఏముండాలి? నా దగ్గరికి ఒక ఆయన వచ్చి దొనకొండలో వైశ్యాస్ కోమట్ల ఆయన వచ్చయ్యా, మీ చర్చికి రావాలంటే ఏం కట్టాలి, ఎంత కట్టాలని అడిగాడు. ఎంత డబ్బులు ఫీజు కట్టాలయ్యా అని అడిగాడు. నేనన్నాను, ఏమి ఫీజు కట్టాల్సిన పని, పరిశుద్ధంగా వచ్చి మందిరములో కూర్చో. పరిశుద్ధంగా ఉండటం సాధ్యం కాదయ్యా. ఉప్పు అబద్ధము, పప్పు అబద్ధం, అన్ని అబద్ధాలు ఆడితేనే వ్యాపారము. కాబట్టి నేను రాను, కానీ నేను కానుక పంపిస్తాను అంటే పరిశుద్ధంగా ఉండటం సాధ్యం కాదని ఆయనకు అర్థమైపోయింది. అయితే నీకు నాకు ఆ బాధ ఉందా? నువ్వు అమ్మితేనే కానీ అన్నమా కాదు కదా. పరిశుద్ధంగా బ్రతికి కూడా చక్కగా ప్రభువును చూడవచ్చు. ఆమె నీ పనిలో పరిశుద్ధత, పలానామొస్తే పనికి నమ్మకంగా చేసిద్దయ్యా, చక్కగా చేసిద్దయ్యా, మనతోటి పొద్దాక చెప్పించుకో, దేవుని బిడ్డయ్యా అని నీకు సాక్ష్యం ఉందా? దేవుడు నీకు దర్శిస్తాడు. ఆమేన్. అర్థమైందా? కొంతమంది పనికి పిలిస్తే మనం ఉన్నంతసేపు బాగా చేస్తారు, మనం వెళ్ళగానే ఏది అందులో నువ్వు ఆయన చూస్తున్నాడని చెయ్యాలి. అప్పుడు ఆయన నీకు చెప్పండి ప్రత్యక్షమయ్యే ఉన్నదానిలో కొంచెములో నమ్మకంగా ఉంటే ఇంకా కొంచెం ఇస్తాడు దేవుడు. చూడండి, 6వ సమయోని యొక్క లక్షణం, సుగుణం మనం చూస్తే దేవుణ్ణి స్తుతించాడంట. ఆమేన్. దేవుణ్ణి స్తుతించాడు. మన జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. ఆమేన్. దేవుణ్ణి స్తుతిస్తాలి. నీకు ఉన్నా లేకపోయినా, సంతోషమున్నా దుఃఖమున్నా. చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను,
ఒలీవ చెట్లు కాపు కాయకపోయినను, చేనిలోని పైరు ఇంటికి రాకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నిశ్చయముగా యెహోవా యందు ఆనందిస్తా. ఆమేన్. అంటే అన్నీ ఉంటే స్తుతి కూడిక, ఏమి లేకపోతే స్తుతి కూడిక కాదు. నిత్యము మనము దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. 150వ కీర్తన చూడండి. దేవునిని స్తుతించుడి, ఎల్లప్పుడూ ఆయనను స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు స్తుతించుడి, దేవుని స్తుతించు, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎప్పుడెప్పుడు స్తుతించాలి? పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక మాట చెప్పాడు. ప్రతి పురుషుడు, ఎవరంట? ప్రతి పురుషుడు సంవత్సరానికి 3 మార్లు దేవాలయానికి వచ్చి కానుకలు అర్పించాలని ఒక మారు చెప్తే, ఒక ఆయన అంటుండు, నేను కూడా క్రిస్టమస్కు, చెప్పండి అమ్మా, క్రిస్టమస్కు జనవరి 1కి, గుడ్ ఫ్రైడేకు, ఈస్టర్కు 4 సార్లు వస్తాను. దేవుడు చెప్పింది ఇంకా 3 సార్లే నేను. అదే నీ రూలు అంటే దేవునికి అర్పణలు తెచ్చేందుకు 20 సంవత్సరాల ప్రాయం పైనున్న వాళ్ళందరూ సంవత్సరానికి 3 మార్లు దేవాలయానికి వచ్చి అర్పణలు అర్పించాలని చెప్పాడు. కానీ వాక్యం ఏం చెబుతుంది? అమ్మా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేనిలోని పైరు రాకపోయినను, యెహోవాను స్తుతించే వారముగా ఉందుముగాక. నిత్యము ప్రభువును స్తుతించాలి. అది నిజమైన భక్తి. ఆమేన్. ఒక అమెరికా ఆయన అన్నాడు నాతో, భారతదేశంలో ఒక జబ్బు ఉందయ్యా అన్నాడు. ఏం జబ్బు అనుకొని నేను అడిగితే ఆయన ఏమన్నాడు, బాగా బిర్యానీ వండి పెడితేనేమో దేవుని స్తుతించుడు అంటారు, పచ్చడి మెతుకులుగాన వచ్చినాయి అనుకో ముందుకు, ప్రార్థన కూడా సరిగా
చెయ్యరు. ఇదొక జబ్బంట. పచ్చడి మెతుకులైన ప్రభువును స్తుతించాలి. ఈ రోజుకి ఇది ఇచ్చావయ్యా. ఒకవేళ బిర్యానీ వచ్చినా నీ ముందుకు దేవుణ్ణి రెంటికి అది నిజమైన భక్తి ప్రియులరు. అన్ని ఉన్నప్పుడు ప్రార్థన, ఏమి లేనప్పుడు ప్రార్థన లేదా, అది నిజమైన భక్తి కాదు. 7వ సుగుణం చూద్దాం. దేవుని యొక్క ప్రియ కుమారుడైన సమూయేలులోని 7వ సుగుణం ఏంటంటే ప్రవచించాడు. ఆమేన్. ప్రవచించాడు. చదువు మా మాట. 29వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనించుచున్నావు. అన్య జనులకు నీవు బయలుపరచుటకు వెలుగుగాను, ఇశ్రాయేలీయులకు సకల ప్రజల ఎదుట నీ రక్షణను కన్నులారా. 34వ వచనం. సమూయేలు వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలను బయలుపడినట్లు ఇశ్రాయేలీయులు అనేకులు పడుటకును తిరిగి లేచుటకు ఈయనొచ్చాడని ప్రవచించాడు. ఆమేన్. ప్రవచన వరం ఉంది తెలుసా? ఎట్లొచ్చిద్దో తెలుసా? ఇది నిత్యము నువ్వు వాక్యం చదివి నిత్యం ప్రార్థన చేస్తుంటే నీ నోట ఏదైనా ఒక మాట అంటే అది జరుగునుగాక. ఏం చేస్తున్నాడు ఈయన? నిత్యం ప్రభు కొరకు కనిపెట్టున్నాడు. కాబట్టి ఆయన ప్రభువుని చూడగానే ప్రవచనము వచ్చింది. ఆమేన్. ప్రవచించేటువంటి గొప్ప కృపను పొందుకున్నాడు ఈ యొక్క సమూయేలు. కాబట్టి సమూయేలు గురించి నేను కూడా ఇంతవరకు ఇన్ని విషయాలు నేర్చుకోవాలా. ఇప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాం. అన్నాను గురించి ఇంతవరకు మనం అన్ని విషయాలు నేర్చుకోవాలి. ఈ సంవత్సరం దేవుడు మంచి విషయాలు బయలుపరిచాడు. మనం కూడా వీరి వలె దేవుని రాకడకు సిద్ధపడుచు, దేవునిని చూసి భక్తి కలిగి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచించే వారముగా ఉందుముగాక. ఆ రీతిగా దేవుడు మనలందరినీ సిద్ధపరచునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు